హాయ్ అండి. ఈ వీడియోలో పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలా, సైడ్ జాయింట్స్ నీట్గా వచ్చేలా అండ్ షోల్డర్ జాయిన్ చేస్తున్నప్పుడు కూడా పాటించవలసిన టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. షోల్డర్ జాయిన్ చేస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మనం ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నామో నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది 2 సైడ్స్ కూడా మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకొని నెక్ ప్యాటర్న్ అనేది వెనక్కి మలుచుకోవాలి. ఇలా వెనక్కి మలుచుకొని మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో దానిపైన మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం ఎక్కడైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో దానిపైన మాత్రమే ఈ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న దాని ముందు కానీ వెనుకకు కానీ మనం వేరే సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, నెక్ అనేది ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైనకి అనేది వస్తుంది. కాబట్టి మార్కింగ్ అనేది నెక్ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు, షోల్డర్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్న తర్వాత మనకి కుట్టు అనేది కనబడదు. ఇలా నెక్ ప్యాటర్న్ని వెనక్కి మలిచి కుట్టుకుంటున్నప్పుడు మనకి కుట్టు కూడా కనబడదు, నీట్గా కనిపిస్తుంది. సో ఇది షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత మనము హ్యాండ్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి మార్కింగ్ చూసుకోవాలి. కటింగ్ అప్పుడు మార్కింగ్ చేసుకున్నా సరే షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది తేడా వస్తుంది. కాబట్టి మనము హ్యాండ్ జాయిన్ చేసుకుంటున్నప్పుడు ఇలా షోల్డర్ దగ్గర నుంచి నేను 2.5 ఇంచెస్ తీసుకొని కింది వైపునకు కూడా అలా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ 1.5 ఇంచ్ తీసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర. తర్వాత ఫ్రంట్ సైడ్ ఏమో 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని దానిపై నుంచి మనం ఇక్కడైతే ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని వైపు మీదనే ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. కట్ చేయకపోయినా ఏం కాదు, కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కనుక మనము హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసాము అని అంటే హ్యాండ్స్ అనేవి జారవు, కిందికి అనేది రావు, కరెక్ట్ భుజం పైనే ఉంటాయన్నమాట. సో 2 సైడ్స్ కూడా ఇలా మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం ఒకవేళ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా కుట్టు అనేది పోదు. సో అది స్టిచ్చింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను. సో 2 సైడ్స్ కూడా మార్కింగ్ అనేది మనము కటింగ్ అప్పుడు మార్కింగ్ చేసుకున్నా కూడా కుడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మార్కింగ్ చూసుకుంటూ టేప్తోని మార్కింగ్ ఎక్కడ ఎంత ఉన్నది అనేది చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, కొత్త వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఇక్కడ నేను 2 సైడ్స్ అనేవి హ్యాండ్స్ అనేది వేసిన తర్వాత మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా మళ్ళీ షేప్ అనేది రావడం కోసం లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. సో అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి చెస్ట్, 14 ఇంచెస్కి హిప్, కింద 18.5 ఇంచెస్కి హిప్ డౌన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనకి ఎంత మార్కింగ్ అనేది కావాలో నేను 8.5 ఇంచెస్ తీసుకున్నాను. చూసారా, మనకి ఎంత చెస్ట్ అనేది ఉందో తర్వాత హిప్ డౌన్, హిప్ దగ్గర కూడా అదే పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కర్వ్ అనేది చేయాలన్నమాట. చేసిన తర్వాత దానిపై నుంచే మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ కూడా అక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. దాని మించెళ్ళి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మించెళ్ళి స్టిచ్చింగ్ వేసుకుంటూ కిందికి హిప్ డౌన్ వరకు రావాలి. ఇక్కడ చెస్ట్ అయిపోయింది, హిప్ డౌన్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఒకసారి పాదంని లేపి దాన్ని రివర్స్ చేసుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని మరలా పై వైపున కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్కింగ్తో మనం ఒక 3 మార్కింగ్ అనేది చేసుకొని దానిపైన మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో హ్యాండ్స్ వరకు కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో 2 సైడ్స్, ఇటు సైడ్ కూడా నేను ఇక్కడ హిప్ డౌన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. హిప్ డౌన్ దగ్గర నుంచి హిప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి హ్యాండ్స్ వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా కుడుతున్నప్పుడు కూడా మనము మార్కింగ్ చేసుకొని కుట్టామనుకోండి, మనకి ఏ మెజర్మెంట్స్తో ఉంటాయో ఆ మెజర్మెంట్స్తో మనము స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ నుంచి మరలా నేను కింది వైపున కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మనము 3 మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ తేడాతోని. కొంచెం లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మనం ఇప్పుకోవడం కోసం ఫ్యూచర్లో అనేది ఉపయోగపడుతుంది అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే. సో హిప్ డౌన్ వరకు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పాదంని లేపి పైన వరకు కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. కింది వైపు హిప్ డౌన్కి కింది వరకు రాకూడదు. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కట్ చేసేసి పాదంని లేవి పైనకు
స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. అలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకుని చూడండి సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయి. సో 2 సైడ్స్ కూడా సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా, మనం సేమ్ మార్కింగ్ పెట్టుకొని జాయిన్ చేస్తే కనుక ఇలా కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు సైడ్ కట్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూద్దాము. సైడ్ కట్స్ అనేవి వేసుకునే ముందు ఇలా లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ హిప్ డౌన్ దగ్గర నుంచి మనం సైడ్ కట్స్ కోసం ఓన్లీ 1.5 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. సైడ్ కట్స్ దగ్గర నుంచి హిప్ డౌన్ వరకు చూడండి ఆ 1.5 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని నేను కట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. మనము 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని 1 ఇంచ్కి ఇలా కట్ పెట్టుకోవాలి. ఈ కట్ పెట్టుకునింట ఏమి ప్రాబ్లం ఉండదు. కుడుతున్నప్పుడు కరెక్ట్గా మనం ఎక్కడైతే కటింగ్ పెట్టుకున్నామో కింది వైపున వరకు ఒక లైన్ లాగా ఫామ్ అయిపోతుంది మనకు. అది స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు చూడండి ఇలా మడత పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడ వరకు అయితే కటింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకే కరెక్ట్గా మనం కుడతామన్నమాట. ఇలా సైడ్ ఖచ్చితంగా కటింగ్ పెట్టుకుంటే మనము పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి 1.5 ఇంచ్ కన్నా ఎక్కువగా తీసుకోవద్దు. 1.5 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇలా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ హిప్ డౌన్ దగ్గర ఒక్క పిన్ పెట్టుకోండి. చూడండి అక్కడ కటింగ్ చేసుకున్నాం కదా మనము, ఆ కటింగ్ చేసుకున్న దగ్గర వరకు కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ హిప్ డౌన్ తర్వాత ఇక్కడ కొంచెం నిమ్మలంగా 2 వైపులా కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని పాదంని లేపి 2 సైడ్స్ కూడా అలా మడత పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో పాదంని ఇటు వైపున కూడా లేపి కింది వరకు ఇటు సైడ్ వరకు కూడా కుట్లు వేసుకొని మరలా పాదంని లేపి అలా మడత పెట్టుకొని కింది వైపునకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా 1.5 ఇంచ్ మాత్రమే మనం తీసుకున్నాం అనుకోండి ఎక్కడ ముడతలు అనేవి రావు, మనకు ఈజీగా కూడా కుట్టుకోవడం అనేది వస్తుంది. ఇక్కడ కుందెన్స్ అడ్డుగా వచ్చాయి నాకు, అందుకని నేను దాన్ని రివర్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు కుట్టుకుంటున్నాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కూడా మనం ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ముడతలు అనేవి ఉండవు. చూడండి ఇలా సైడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని పక్కన కూడా ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ కొంచెం పాదం లేపుకొని మళ్ళీ కింది వైపున కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం హిప్ డౌన్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, హిప్ డౌన్ దగ్గర నుంచి అటు సైడ్కి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఉంచుకొని 1 ఇంచ్ కట్ చేసుకోవాలి. టోటల్గా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే కొత్త వాళ్ళకు మొత్తం కటింగ్ చేసుకుంటే కుట్టు వైపున కూడా కటింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఉంచుకొని 1 ఇంచ్ కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇలా మనము మడత పెట్టుకోవడానికి వీలవుతుంది. ఎటుదటు మనం కట్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతుంది, ఫ్రంట్ సైడ్కి ఉంటుంది కాబట్టి ఇలా మడత పెట్టుకుంటున్నప్పుడు కూడా ఏం ప్రాబ్లం అనేది రాదు. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా సైడ్ జాయింట్ చేస్తున్నప్పుడు పైనకు వచ్చిన తర్వాత మాత్రం పాదంని లేపి కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ పాదంని లేపి కింది వైపునకు దాన్ని మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది దాకా కూడా స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఈజీగా లైన్ ఫామ్ అవుతుంది. మడత పెట్టుకోవడం కూడా ఇక్కడ ఈజీ అవుతుంది. కింది వైపునకు కూడా ఇలా మడత పెట్టుకొని 2 సైడ్స్ కూడా మనం ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ దాని మించి కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, సో ఇలా పర్ఫెక్ట్గా కర్వ్ అనేది వస్తుంది. సైడ్ జాయింట్స్ కానీ నీట్గా కనిపిస్తాయి చూడండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.